ఇక ఇప్పుడు మనం ఈ వైరు మార్చుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇది బాస్కెట్ బుట్ట కాబట్టి ఇప్పుడు ఉన్న చూడు ఇగో ఈ రెండు కొసలు పట్టుకొని ఇది పొడుగు ఇగో ఇట్లా ఇక వైర్ తీసుకుంటాను చూడు. ఇగో ఇగో వైర్ తీసిన దీని పొడుగు సరిగ్గా తీసుకోవాలి. మనం బుట్ట మొదలు పెట్టేటప్పుడు ఎట్లయితే తీసుకుంటామో లెంత్ అట్లా తీసుకొని దీన్ని ఇప్పుడు మనం అల్లుకుంటూ రావాలి. 4 వైర్లు అల్లాలి. పసుపలది 4 వైర్లు అల్లాలి. జాయింట్ వేసిన ఇక్కడ మనకు దీని పొడి వచ్చిందో లేదో చూసుకుందాం. ఎక్కువ తక్కువ వచ్చిన వైర్లు చూద్దాం. సమానం వచ్చింది వైర్లు, సమానం వచ్చినాయి. ఇట్లా సమానం రావాలి. సమానం వచ్చినప్పుడే మళ్ళీ మనం అనుకోవాలి స్ట్రైట్గా. నాలుగు వైర్లు మాత్రమే అలుకోవాలి. 4 వైర్లే అలుకోవాలి. దగ్గరికి వెళ్ళి చూపెడతానా. ఇట్లా ఇక 4 వేసుకున్నాం కదా, ఇక ఇట్లా 4 వేసుకున్నాం ఈ వైర్తోని. ఓకే, ఇక ఇప్పుడు మళ్ళా ఇంకొక వైర్ ఉంటుంది కదా, ఈ వైర్తోని ఇది మళ్ళీ తీసుకోవాలి. ఇట్లా పొడుగు ఇక్కడికి కట్ చేసుకోవాలి వైర్. కట్ చేసుకొని ఇక మనం కట్ చేసుకున్నాం కదా, ఇందాక వైర్ పెట్టుకుని 4 అల్లుకున్నాం. 4 అల్లుకున్నాక ఇక్కడ కట్ చేసుకున్నాక మళ్ళీ ఇక దీని పక్కకే ఉంటుంది వైరు, రెడ్ వైరు. ఇది వదిలేయాలి, ఈ పచ్చది వదిలేయాలి. వదిలేసి ఇక మళ్ళీ రెడ్ వైరు దీన్ని తీసుకొని మళ్ళీ దీని కొలత తీసుకోవాలి. కొలత దీని కొలత తీసుకొని ఇక మళ్ళీ వైరు మర్చుకొని మనం పాత బుట్టకు వైర్ ఎట్లా మారుతాము అట్లనే, కానీ ఇవి వేరే 4 కలుపుకోవాలి. ఇట్లా 4 కలుపుకోవాలి. ఇట్లా
ఇక ఇంట్లో గ్యాప్ వస్తుంది. ఇది మనం ఇందాక కలుపుకున్న వైరు, ఇది కట్ చేసిన వైరు, ఇది ఇటు పెట్టుకున్న వైరు. ఇక మనం పొడుపు ఇట్లా తీసుకున్న వైరు. ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు ఇటు పెట్టుకున్నాం కదా వైరు, మనం ఇటు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీని కొలత సరిగా ఉన్నదా లేదో మళ్ళీ చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తుంది కదా వైరు. ఎక్కువ వస్తే గింత ఎక్కువ వచ్చింది, దీన్ని మళ్ళీ సరి చేసుకోవాలి. ఇక మనం పెట్టిన వైరుకు ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినప్పుడు మనం ఇక్కడ లోపల కానీ వైర్ను ఇటు గుంజుకోవాలి, ఇట్లా గుంజుకోవాలి. ఇప్పుడు మనకు సరిగ్గా వస్తుందండి వైరు. కొంచెం ఎక్కువ వచ్చింది. మళ్ళీ కొంచెం దొరుకుతుంటే సరిగ్గా వస్తుంది ఆడికాడికి. ఇప్పుడు మనం ఈ మళ్ళీ 4 బిళ్ళలు అల్లాలి. మళ్ళీ ఇట్లనే సేమ్ ఇట్లనే. ఇది నేను ఫస్ట్ వీడియోలో పెట్టిన చేతులు వేసేది పెట్టినా కదా వీడియో, బుట్ట అగో అట్లా వస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు ఈ బుట్ట చుట్టూ అట్లనే వస్తుంది. ఇగో ఇట్లా 4 4 4 4 4 4 మొత్తం ఇట్లా రౌండ్గా అల్లుకోవాలి. ఓకే, నేను అల్లినాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతా.